ఇది ఓటింగ్ అనాలిసిస్ వీడియో. ఈ వారం ఎవరు ఏ ప్లేసుల్లో ఉన్నారు, సోషల్ మీడియాలో ఎలాంటి పొజిషన్స్లో ఉన్నారు, సోషల్ మీడియా కాకుండా హాట్స్టార్లో ఎలాంటి పొజిషన్లో ఉండొచ్చు నేను చెప్తాను, మీరు అర్థం చేసుకోవాలి. ఉండొచ్చు, ఉండే అవకాశం ఉంది అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే డేంజర్ జోన్లో ఎవరున్నారు, డేంజర్ జోన్లో చాలా డేంజరస్ నేమ్స్ ఉన్నాయి రాజా, వెంటే మతిపోయింది. అదే కనుక కంటిన్యూ అయ్యి వీకెండ్ వరకు వెళ్ళి ఎలిమినేషన్ జరిగితే ఖచ్చితంగా ఫ్యూజులు పోతాయి. డబుల్ ఎలిమినేషన్ అయితే ఆ రెండో ఎలిమినేషన్ మాత్రం మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్గానే ఉంటుంది, ఫ్యూజులు ఎగిరిపోతాయి. అదే కనుక కంటిన్యూ ఆ ట్రెండ్ కనుక కంటిన్యూ కనుక వెళ్తూ ఉంటే ఖచ్చితంగా ఒక షాకింగ్ ఎలిమినేషన్ ప్రతిసారి మనం పెట్టుకుంటాం కదా, షాకింగ్ ఎలిమినేషన్. ఈసారి నిజంగానే షాక్ కొట్టే అంత ఎలిమినేషన్ అయితే జరిగే అవకాశం ఉంది. మాట్లాడుకుందాం డీటెయిల్డ్గా ఏంటి ఆ షాక్, ఎలాగా, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారని చెప్పి. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా మీరు ఈ వీడియో లైక్ చేసి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారన్న విషయం కామెంట్ చేయండి. మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు, మీరు ఎవరు ఫ్యాను, ఎవరికి ఓట్ చేస్తున్నారు, ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు, సింగిల్ అయితే ఎవరు, డబుల్ అయితే ఎవరు అనుకుంటున్నారు అన్న విషయాన్ని ఒకసారి కామెంట్ చేయండి. వాళ్ళ నేమ్స్ ఒకసారి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మనం 76, 77, 78, 79, 80 అట్లా 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 సీజన్ ఎండ్ అయ్యేవాడికి అలా వెళ్ళిపోవాలా. ఒక వీడియోతో కూడా వెళ్ళిపోవచ్చు. మార్నింగ్ ప్రోమో అనాలిసిస్ పెడితే 50,000 55,000 ఎంత వచ్చినాయి. సో సబ్స్క్రైబర్ మాత్రం తక్కువ వచ్చింది. అలా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోవట్లా చూస్తున్నారు కానీ, సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఎవ్రీడే యావరేజ్గా మంచి వ్యూస్ నమోదు చేస్తున్నాం. మనకున్న సబ్స్క్రైబ్ బేస్ కన్నా ఎక్కువ వ్యూసే చెప్పాలంటే. సో ఇంక మొదలెడదాం. మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ సోషల్ మీడియా ఓటింగ్. సోషల్ మీడియాలో ఎవరు టాప్లో ఉన్నారు అవి చెప్పుకొని దాని తర్వాత హాట్స్టార్కి వెళ్ళిపోదాం. సోషల్ మీడియాలో నేను ఫాలో అయ్యే ఒక పోల్లో తనుజ గారు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. సో ఎప్పట్లాగే ఓ 30% ఓటింగ్ ఆవిడకి ఉంది. 30% ఓటింగ్ నాకు చాలా ఫస్ట్ కంపారిటివ్గా తక్కువగా అనిపించినా కూడా, బట్ ఓవర్ ద వీక్స్ చూసుకుంటా ఉంటే వీళ్ళందరూ ఓటింగ్ పర్సంటేజ్ అయినా చూసుకుంటా ఉంటే మంచి ఓటింగే. ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు విన్నర్కి ఓటింగ్ జరగట్లేదు కాబట్టి ఈ వారం నామినేషన్స్ సేవ్ అవడానికి జరుగుతుంది కాబట్టి ఇక్కడ కొంతమంది తనుజ గారి ఫ్యాన్స్ కూడా తనుజకి వేయకుండా కొన్ని ట్విస్ట్ ఇస్తున్నారు. ఎందుకు తనుజకి వేయట్లేదు వాళ్ళు అంటే, ఒకటేంటంటే కళ్యాణ్ కూడా ఉంటే తనుజని నెంబర్ 1లో పెట్టాలని చెప్పి సోషల్ మీడియాలో కూడా తనుజకి వేస్తా ఏదో చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు కళ్యాణ్ కూడా లేకపోయేపాటికి కొంతమంది కొంత ట్విస్ట్ ఇస్తున్నారు. వాళ్ళకి తగ్గట్టు ఆ కాంటెంట్ చూసినప్పుడు వాళ్ళని ఎవరైతే ట్రిగ్గర్ చేస్తారో వాళ్ళకున్న రైవలరీస్ ఏమున్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఇండైరెక్ట్గా టార్గెట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. బయటికి చెప్పట్లా పలానా ఆపరేషన్ చేస్తున్నాం, ఏంటి పలానా వ్యవసాయం చేస్తున్నాం, అలాంటి విషయాలు చెప్పట్లా. ఇండైరెక్ట్గా ఏదో చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు నాకు అనిపిస్తుంది అంటే, భరణి అన్న సెకండ్ ప్లేస్కి వచ్చాడు సోషల్ మీడియాలో. సోషల్ మీడియాని బట్టి నేను వార్త చెప్పట్లేదు, ఇంకా చెప్తాను ముందుకెళ్ళే కొద్ది మీకు అర్థమైంది, మీరు స్కిప్ చేయకుండా చూడాలి. సో సెకండ్ ప్లేస్లో భరణి అని ఉన్నాడు, 15.81% ఓటింగ్ ఉంది. థర్డ్ ప్లేస్లో సంజన గారు ఉన్నారు, 15.43%. అంటే భరణి అన్నకి సంజన గారికి పెద్ద డిఫరెన్స్ లేదు చెప్పాలంటే, 0.2, 0.3 అయితే పెద్ద విషయం కాదు. దాని తర్వాత డెమాన్ ఉన్నాడు 15.07%, అగైన్ 0.3, 0.2% డిఫరెన్స్. సో భరణి అన్నకి, సంజన గారికి, నెక్స్ట్ డెమాన్కి, వీళ్ళ ముగ్గురికి సోషల్ మీడియాలో ఇక్కడ చూసుకుంటే మంచి ఓటింగ్ నమోదవుతుంది. ముగ్గురు ఆల్మోస్ట్ సెకండ్, థర్డ్, 4 అంటే పైకి కిందకి ఉన్నట్టే. సో పర్లా దీని ప్రకారం తీసుకుంటే మంచి ఓటింగ్ నమోదవుతుంది. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ ఒక 80,000 ఓట్లు పోలై ఉన్నాయి. దాని తర్వాత ఇమాన్యుల్ ఉన్నాడు. బాటమ్ 2లో ఎవరున్నారంటే ఇమాన్యుల్ ఉన్నాడు 13%. అంటే ఆయనకి ముందున్న 15 2% డిఫరెన్స్. సుమన్ శెట్టి అన్న 10% అంటే 3% డిఫరెన్స్. సో బాటమ్ 2లో ఎవరున్నారు అంటే అకార్డింగ్ టు దిస్ పోల్ సుమన్ ప్లస్ ఇమాన్యుల్, సుమ్ము ప్లస్ ఇమ్ము ఈజ్ ఈక్వల్ టు డేంజర్. సో డేంజర్ జోన్లో సుమన్ అన్న, నెక్స్ట్ ఇమాన్యుల్, వాళ్ళిద్దరు ఉన్నారు అకార్డింగ్ టు దిస్ పోల్. సో సోషల్ మీడియాలో ఇలాంటి ట్రెండ్ నడుస్తుంది. నేను కూడా పోల్ పెట్టాను. చాలామంది నాకు ఈ పోల్ పెట్టమంటా ఉంటారు. సో నేను అందుకని ఈరోజు 2 పోల్స్ పెట్టా. ఒకటి టాప్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పోల్ పెట్టా, నెక్స్ట్ సంజన గారు, ఇమాన్యుల్, సుమన్ అన్న, ఇంకెవరున్నారు, భరణి అన్న, వీళ్ళకి తగ్గట్టు పెట్టా. అందులో ఇమాన్యుల్ అది చూడండి ఎన్ని ఓట్లు పోల్ అవ్వలేదు. అది పెట్టి చాలాసేపు అయినా 30,000 ఓట్లు పోలేని. దాని తర్వాత ఎప్పుడో 2-3 గంటల క్రితం పెట్టిన టాప్ 4లో ఉన్న వాళ్ళు పెడితే అదేమో 1 లక్ష ఓట్లు పోలైపోయినాయి. డిఫరెన్స్ అలా ఉంది, పీపుల్ ఇంట్రెస్ట్ అలా ఉంది. సో ఆ పోల్లో చూసుకుంటే ఇమాన్యుల్కి 47% ఎంత లీడ్లో ఉన్నాడు. ఆల్మోస్ట్ భరణి గారు, సంజన గారు ఇద్దరు ఆల్మోస్ట్ సేమ్ పొజిషన్లో ఉన్నారు. అందరికన్నా తక్కువగా సుమన్ శెట్టి అని ఉన్నాడు. సో ఇప్పుడు చిన్న ఎలిమినేషన్ గెస్ చేయాలి అంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పి క్వశ్చన్ ఉంది. నాకైతే అలాంటి అప్డేట్ ఏం లేదు, మిడ్ వీక్ ఎలిమినేషన్ ఏం లేదు. సో నేను అందుకనే పెట్టలేదు అక్కడ సెన్సేషన్ తమ్నైల్లో కూడా. నాకైతే అప్డేట్ లేదు. మేబీ నా దగ్గరికి అలాంటి అప్డేట్ వచ్చేంత సోర్స్ సరిగ్గా లేదేమో, లేదంటే అది నిజం కాదేమో, రెండిట్లో ఏదైనా జరగచ్చు.
సో ప్రజెంట్ అయితే మాత్రం నాకు అలాంటి అప్డేట్ ఏం లేదు, మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగిద్ది అని చెప్పి. సరే, సో ఆ పోల్స్ ప్రకారం ఈ పోల్స్ ప్రకారం ఒక సింగిల్ ఎలిమినేషన్ మనం గెస్ చేయాలి అంటే సోషల్ మీడియా పోల్స్ ప్రకారం హాట్‌స్టార్కి వస్తాం. ఖచ్చితంగా సుమన్ అన్న ఈ వారం హౌస్లో నుంచి ఎలిమినేట్ అయిపోతారు. సింగిల్ ఎలిమినేషన్ అయితే మాత్రం డామ్ షూర్ 99.99% సుమన్ అన్న వెళ్ళిపోయే అవకాశం చాలా మెండుగా ఉంది. ఎందుకంటే ఇమాన్యుయల్ ఓటింగ్లోకి రావడం, అందరూ ఓటింగ్లో ఉండటం, ఎక్సెప్ట్ కళ్యాణ్ మిగతా అందరూ ఓటింగ్లో ఉండటంతో సుమనానికి కళ్యాణ్ ఓట్లు ఇంతవరకు ఎప్పుడు పడలేదు, నాకు తెలిసి మ్యాక్సిమం పడవ. అలాంటి కామెంట్స్ కూడా నేను చూడాల కళ్యాణ్ ఓట్స్ షేర్ అయ్యేది. సో సుమన్ అన్న మ్యాక్సిమం ఎలిమినేట్ అయిపోతారేమో అని అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటో దీని మీద చెప్పండి. సో ఇప్పుడు సోషల్ మీడియా ప్రకారం డబుల్ ఎలిమినేషన్ జరిగితే ఇమాన్యుయల్ ఉన్నాడు, అది మన బాటమ్ 2లో ఉన్నాడు. సో ఇమాన్యుయల్ కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది అని చెప్పి. ఇప్పుడు హాట్‌స్టార్లో ఎలాంటి ఓటింగ్ ఉంది, హాట్‌స్టార్లో ఓటింగ్ సోషల్ మీడియా ఓటింగ్కి దగ్గరగా ఉందా దూరంగా ఉందా ఎలాగ ఉంది అని చెప్పి అందులో కూడా ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ చెప్తాను. హాట్‌స్టార్ ఓటింగ్ చెప్పిన తర్వాత ట్విస్ట్ చెప్తాను అదేంటని. హాట్‌స్టార్ ఓటింగ్ తీసుకుంటే ఎలా ఉండొచ్చు అంటే తనుజ గారు టాప్లో ఉన్నారు అందులో కూడా. ఇంకొక తనుజ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ ఏంటంటే తనుజ గారి ఓటింగ్ పెరుగుతూ ఉంది. అంటే ప్రీవియస్ వారాలతో పోల్చుకుంటే తనుజ ఓటింగ్ అనేది ఆ నెంబర్ ఆఫ్ ఓట్స్, ఆ పర్సంటేజ్ కాదు, నెంబర్ ఆఫ్ ఓట్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. సరేనా? సో ఇది కళ్యాణ్కి కూడా జరిగిద్దా ఎలా అంటే లాస్ట్ 2 వీక్స్ నుంచి కళ్యాణ్ లేడు కాబట్టి మనం చెప్పలేం. మేబీ కళ్యాణ్ కూడా వస్తే కళ్యాణ్ కూడా అలాగే పెరగచ్చేమో. ఎందుకంటే చివరికి వచ్చేపాటికి ఓటేసే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటుంది. షో స్టార్టింగ్లోంచి అలా చివరికి వచ్చేపాటికి ఆ ఓటేసే వాళ్ళు క్రమక్రమంగా పెరుగుతూ ఉంటారు. స్టార్టింగ్లో ఏమేస్తాలని వదిలేసిన వాళ్ళు చివరికి వచ్చేవాడికి వాళ్ళు కూడా ఓట్ చేస్తారు. సో ఆ విధంగా ఓట్స్ పెరుగుతూ ఉండొచ్చు. అంతేగాని పర్టికులర్గా ఆవిడకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయి భయంకరంగా పెరిగిపోయి ఓట్లు పెరిగాయని మాత్రం అనుకోవట్లా. అంత భయంకరంగా ఎవరికేం పెరగలేదు. సో ఉన్నదే క్యారీ అవుతూ వస్తుంది కాబట్టి కాకపోతే ఉన్న ఫ్యాన్స్ ఇంతకుముందు ఓట్లు లేని వాళ్ళు కూడా ఇప్పుడు జాయిన్ అయ్యి ఓట్లు వేస్తూ ఉండొచ్చు, ఆ విధంగా పెరిగి ఉండొచ్చు. బట్ స్టిల్ ఇట్స్ ఎ గుడ్ న్యూస్. ఒకవేళ కళ్యాణ్ వస్తే కళ్యాణ్ కూడా పెరగచ్చు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే జస్ట్ విత్ అవర్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నది, నా ఎక్స్పీరియన్స్ నేను చూసిన దాన్ని బట్టి చెప్తుంది. సో కానీ ఒకటి ఏంటంటే ఆవిడ మాత్రం టాప్లో ఉన్నారు, అసలు ఎదురు లేకుండా దూసుకెళ్ళిపోతా ఉన్నారు. కళ్యాణ్ కూడా లేకపోవడంతో ఇంకా రేంజ్ నెక్స్ట్ అంటే కనిపిస్తుంది. ఆవిడకి ఇది అడ్వాంటేజ్ అయ్యిద్దా కళ్యాణ్ లేకపోవడం అంటే? ఖచ్చితంగా అడ్వాంటేజే. కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఇప్పుడు బాగా సోషల్ మీడియా అన్నది పెరిగిపోయింది, ప్రతి ఒక్కళ్ళు అవేర్గా ఉంటున్నారు, లాస్ట్ వీక్ కళ్యాణ్ వేయాలి ఇలాంటివన్నీ చూసుకుంటూ ఉన్నారు. కానీ స్టిల్ ఒక అడ్వాంటేజ్ అయితే మాత్రం ఆవిడ క్యారీ చేస్తున్నారు. వరుసగా నామినేషన్స్లోకి వచ్చి లాస్ట్ వారాల్లో ముఖ్యంగా నామినేషన్స్లో ఉంటే ఒక అడ్వాంటేజ్ని క్యారీ చేస్తున్నారు. ఎక్కువ ఫుటేజ్ ఆవిడ ఉంటుంది, ఎక్కువ ఆవిడ కనిపిస్తున్నారు, ఎక్కువ ఆవిడ వినిపిస్తున్నారు. అది గోల్ అనుకోండి, లాజిక్ అనుకోండి, డామినేటింగ్ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఆవిడ మాత్రం కనిపిస్తున్నారు, ఆవిడ మాత్రం వినిపిస్తున్నారు. స్క్రీన్ స్పేస్ మెజారిటీ ఆవిడదే ఉంటుంది. డెమాన్తో, ఇమాన్యుయల్తో, కళ్యాణ్తో, ఈవెన్ సంజనా గారితో ఫైట్స్ అయినప్పుడు బర్నియాతో అందరితోనూ ఆవిడ ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వటము, గొడవ పడటము, ఆ టాస్క్లు ఆడటము, ఏదో ఒకటి ఆవిడ ఎక్కువ కనిపిస్తున్నారు. సో అది ఆవిడకి ఏదైనా సరే అడ్వాంటేజ్. ఇలాంటి ఓటింగ్లో ఉన్నప్పుడు కనిపిస్తూ ఉంటే అది కొంచెం ట్రెండింగ్లో ఉంటారు. సో అడ్వాంటేజ్గానే ఉంటుంది. భయంకరంగా అడ్వాంటేజ్ అని చెప్పను, ఎందుకంటే అంత పాజిటివ్ ఫుటేజ్ కాదు కాబట్టి, నెగిటివ్ ఫుటేజ్ కూడా ఉంటుంది కాబట్టి భయంకరమైన అడ్వాంటేజ్ కాదు. సరే, అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు సెకండ్ ప్లేస్లో ఎవరున్నారు, సెకండ్ థర్డ్ ఎవరున్నారు? సో అంటే సోషల్ మీడియాలో ఉన్న దాంట్లోనే కొద్దిగా మ్యాక్సిమం రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. సో సెకండ్ థర్డ్లో డెమాన్ అండ్ బర్నీ అన్న వాళ్ళిద్దరూ దగ్గరగా ఉన్నారు. ఎందుకు డెమాన్కి అన్ని ఓట్లు పెరిగిపోయినాయి అంటే కళ్యాణ్ ఫ్యాన్స్ ఓట్స్ ఎక్కువగా డెమాన్కి పోల్ అవుతున్నాయి. నేను అబ్జర్వ్ చేసింది, నేను తెలుసుకున్నది, సో నాకున్న ఇన్ఫర్మేషను అంటే నేను డీకోడ్ చేసుకుంటుంది. అంటే ఎందుకు ఫాలో అవుతున్నాయి, ఎందుకు డెమాన్కి అన్ని ఓట్లు వచ్చినాయి అంటే సో కళ్యాణ్ ఫ్యాన్స్ ఓట్స్ ఎక్కువ పడుతున్నాయేమో అందుకనే వెళ్తున్నాడేమో అని చెప్పి. అదర్వైజ్ తనకున్న ఓట్ బ్యాంక్ తనకుంది, బట్ అది సెకండ్ ప్లేస్లో పెట్టేది ఓట్ బ్యాంక్ కాదు. సో కళ్యాణ్ ఫ్యాన్స్, మెజారిటీ ఆఫ్ ద కళ్యాణ్ ఫ్యాన్స్ ఓట్స్ ఎక్కువగా డెమాన్కి వెళ్తున్నాయి. రీజన్ ఈజ్ చాలామంది కళ్యాణ్ ఫ్యాన్స్కి ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది డెమాన్ మీద ఫస్ట్ నుంచి. సో డెమాన్ కూడా కామనరే, డెమాన్ కూడా మంచోడు, డెమాన్ కూడా ఎప్పుడు ఎవరిని తొక్కడు అది అని చెప్పి. బట్ ఫస్ట్ ఇనిషియల్ వీక్స్లో ఏదైతే ఆ రెయిన్ డ్యాన్స్ టాస్క్లో దెబ్బపడిందో అది కొంచెం క్యారీ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు రీసెంట్గా కళ్యాణ్ టువర్డ్స్ డెమాన్ చాలా బాగుంటున్నాడు కాబట్టి కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా బయట లోపల కంటెస్టెంట్స్ ఎలా ఉంటారో బయట కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ కూడా అలాగే ఉంటారు. లోపల వాళ్ళకి ర్యాపో ఉంది, వాళ్ళకి ఎవరికైతే బాండింగ్ ఉందో బయట కంటెస్టెంట్స్ కూడా అంటే వాళ్ళ బాండింగ్ అలా మంచిగా ఉంటే వాళ్ళు కూడా ఇక్కడ బయట వాళ్ళు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఎవరికి ఓట్ చేయాలన్నప్పుడు వాళ్ళకి ఎందుకు చేస్తాం, మన డెమాన్ ఉన్నాడు కదా చేద్దాం అన్న విధంగానే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఉంది. అది డెమాన్కి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. సో డెమాన్ అలా సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. భరణి అన్నకి రీఎంటర్ అయిన దగ్గర నుంచి ఓటింగ్ అనేది పెరిగింది. ఇంత ముందులో డేంజర్ జోన్లో ఉండట్లా భరణి అన్న. మామూలుగా భరణి అన్నే సొంతంగా ఒక ఓట్ బ్యాంక్ అయితే తెచ్చుకున్నాడు ఆయన. ఫ్యామిలీ ఆడియన్స్ ఓట్స్ కూడా గట్టిగానే పడుతున్నాయి. దాంతోపాటు నేను చెప్తున్నాను, ప్రజెంట్ అయితే మాత్రం థర్డ్ ఫోర్త్లో ఉండొచ్చు సోషల్ మీడియాలో కానీ, లేదంటే హాట్‌స్టార్లో కూడా కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. కానీ చివరికి వచ్చేప్పటికి ఆయన కూడా సేఫ్ జోన్లోనే ఉంటాడు. రీజన్ ఏంటంటే అగైన్ తనుజా ఫ్యాన్స్ లాస్ట్ టైం కూడా వీళ్ళు అదే చేశారు. లాస్ట్ డే వచ్చేప్పటికి తిప్పేశారు ఓటింగ్ని.
చాలా గ్రూప్స్లో మెసేజెస్ ఇవన్నీ ఉన్నాయి, బర్నియానికి వేయండి అని చెప్పి. లాస్ట్ డే వచ్చేప్పటికి ఇది విన్నింగ్ రేస్ కాదు కాబట్టి ఇక్కడ ఒక అడ్వాంటేజ్ వీళ్ళందరికీ జరిగింది ఏంటంటే, ఈ లాస్ట్ 2 వారాలు ఓటింగ్లో, ఈ వారం ఓటింగ్లో ఇది విన్నర్ రేస్కి జరగట్లా. విన్నర్ రేస్కి జరగకపోయేపాటికి ఎవరైనా కంటెస్టెంట్స్ ఆల్రెడీ సేఫ్ జోన్లో ఉన్నారని వాళ్ళ ఫ్యాన్స్ ఫీల్ అయితే వాళ్ళు తిప్పి మిగతా వాళ్ళని సేవ్ చేయడానికి ఇంకోళ్ళు ఎవరైనా టార్గెట్ చేయడానికి ఏదో ఒకటి చేస్తారు. బట్ ఏం జరిగినా ఈసారి మాత్రం ఈ వారం సైలెంట్గా జరుగుతుంది. సోషల్ మీడియా వాళ్ళని పంపించేద్దాం, వీళ్ళు పంపించేద్దాం అని కాల్ లేదు. సైలెంట్గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో దానివల్ల బర్నియానికి ఒక అడ్వాంటేజ్ జరుగుతుంది ఆల్రెడీ. అండ్ స్వతహా తను కూడా సొంత ఓట్ బ్యాంక్ అయితే ఆయన రీఎంటర్ అయిన దగ్గర నుంచి ఆయన తెచ్చుకున్నాడండి, అది కనిపిస్తుంది. అది కామెడీ అవనండి, ఆయన అగ్రెషన్ అవనండి, లేదంటే ఒకసారి ఎలిమినేట్ అయిపోయాడు కాబట్టి వాళ్ళ ఫ్యాన్స్ కూడా కొంచెం ఈసారి గట్టిగా, ఇంతకుముందు లైట్ తీసుకోకుండా కొంచెం గట్టిగా, అంటే వాళ్ళు దెబ్బ తగిలింది కాబట్టి వాళ్ళు బాధపడ్డారు కాబట్టి కొంచెం గట్టిగా వేసుకుంటున్నారు. సో ఆ విధంగా ఆయన సేఫ్ జోన్లో ఉండే అవకాశమే ఉంది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అసలైన ట్విస్ట్. ఆ ట్విస్ట్ ఏంట్రా అంటే, డేంజర్ జోన్లో ఉన్నోళ్ళు ఎవరు, హాట్స్టార్ ఓటింగ్లోనే చెప్తున్నాను. డేంజర్ జోన్లో ఉన్నోళ్ళు ఎవరు అంటే, ఒక్క నిమిషం, హాట్స్టార్ ఓటింగ్ ప్రకారం డేంజర్ జోన్లో ఉన్నది, ఆ హాట్స్టార్ ఓటింగ్ ప్రకారం డేంజర్ జోన్లో ఉండే అవకాశం ఎవరికి ఉంది అంటే, సంజన గారు, ఇమ్మాన్యుయల్, సుమనన్న, వీళ్ళ ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. సుమనన్న భయంకరమైన డేంజర్ జోన్లో ఉన్నాడు. సంజన గారు, ఇమ్మాన్యుయల్ కూడా డబుల్ ఎలిమినేషన్ అయితే వీళ్ళు కూడా గట్టిగా డేంజర్ జోన్లో ఉన్నట్టే. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను, అదేంటంటే సంజన గారి కోసం. సంజన గారు ఎలా అయితే తనూజ ఎక్కువగా వినిపిస్తుంది అనుకుంటున్నామో, సిమిలర్గా సంజన గారు కూడా ఎక్కువగా వినిపిస్తున్నారు. కామెంట్స్ కూడా సంజన గారికి సపోర్ట్గా భయంకరంగా వస్తున్నాయి. ఇక అబ్యూస్ కూడా వస్తూ ఉంది, అది వేరే విషయం, కానీ వస్తుంది గట్టిగానే. కానీ ఏమవుతుందంటే, అంత ఎంతమంది కామెంట్ చేస్తున్నారో అంతమంది ఓట్ చేస్తున్నారా, లేదంటే ఇంకా ఎక్కువ మంది ఉన్నారా అన్నది అర్థం కావట్లా. ఆ హడావుడు మొత్తం సోషల్ మీడియాలో కనిపిస్తుంది కానీ ఓట్స్ దగ్గర కనిపించట్లా. నిన్న నేను సోషల్ మీడియా ఓటింగ్ చూసినప్పుడు ఆ టాప్లో ఉంటే ఓకే ఓటింగ్ పెరిగింది అది అనుకున్నా. బట్ హాట్స్టార్ ఓట్స్ చూసుకుంటే మాత్రం అగైన్ డౌన్లోనే ఉంది. అది అర్థం కాని విషయం అయిపోతుంది. వచ్చే ఇన్ఫర్మేషన్ రాంగా, లేదంటే నిజంగా, ఎందుకంటే ఒకవేళ ఇన్ఫర్మేషన్ రాంగ్ అనుకుంటే 2 సార్లు ఆవిడ డేంజర్ జోన్లో నుంచోబెట్టారు. సో ఇన్ఫర్మేషన్ రాంగ్ కాదు. ఒకసారి అయితే ఏదో సరదాగా నుంచోబెడతారు, పోనీ అందరూ అనుకున్నట్టు కొన్నిసార్లు వాళ్ళు టిస్ట్ ఇద్దాం అనుకుంటే ఒకసారి నుంచోబెడతారు, పద్దాక నుంచోబెడతారా? సో ఓటింగ్ అన్నది లేదు, అది క్లియర్ కట్గా తెలుస్తుంది. అది పెరుగుతుందా అంటే పెరగట్లా. ఒక పాయింట్ ఆఫ్ టైంలో పెరిగింది అని అనిపించింది. ఎందుకంటే అప్పుడు కళ్యాణ్ ఫ్యాన్స్ సపోర్ట్ ఉంది. సపోర్ట్ చేశారు సంజన గారిని, గట్టిగా సపోర్ట్ చేశారు, కామెంట్ సెక్షన్లో సపోర్ట్ చేశారు, ఓట్లే సపోర్ట్ చేశారు. ఇప్పుడు అదే సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ ఫ్యాన్స్, ఇప్పుడు సపోర్ట్ లేదు. అది కళ్యాణ్కి తనకి ఇష్యూ అవటం వల్ల కానీ, లేదంటే గొడవ అవటం వల్ల కానీ, చిన్న ఆర్గ్యుమెంట్లు రావటం వల్ల కానీ, లేదంటే ఇప్పుడు అలాంటి రైవలరీ అన్నది అంటే వేరే వాళ్ళ ద్వారా సపోర్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఏమైందంటే, ఇప్పుడు రీతు వర్సెస్ సంజన జరిగినప్పుడు వాళ్ళు సంజన సైడ్ స్టాండ్ తీసుకున్నారు, సంజన గారి సైడ్ ఎక్కువ స్టాండ్ తీసుకున్నారు. ఇప్పుడు ఆ స్టాండ్ కనిపించట్లా. అది కూడా ఎఫెక్ట్ కుట్టిందేమో సంజన గారి ఫ్యాన్స్కి. సంజన గారికి కళ్యాణ్ గారి ఫ్యాన్స్ దూరం అయ్యారేమో అనిపించింది. దాంతోపాటు ఇంకోటి చెప్తాను చూడండి, సంజన గారి ఫ్యాన్స్కి ఇంకా ఈ దూరం పెరిగే అవకాశమే ఉంది. ఎందుకంటే కొన్ని కామెంట్స్ ఎవరైతే సంజన గారి ఫ్యాన్స్ కళ్యాణ్ తనుజ రిలేటెడ్గా పెట్టి కొన్ని పాయింట్స్ పెడుతున్నారో, కొన్ని కామెంట్స్ పెడుతున్నారో, అది కళ్యాణ్ ఫ్యాన్స్ని ఇంకా సంజన గారికి దూరం చేసేదే కానీ దగ్గర చేసేది కాదు. అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఆవిడకి ఆయన ఫ్యాన్స్ సపోర్ట్ కొంచెం ముఖ్యం. బట్ వాళ్ళు ఏంటంటే అది ఆలోచించట్లేదు అనుకుంటా. మేబీ నేను చూసింది చెప్తున్నాను, నాకు అనిపించింది చెప్తున్నాను, నాకు వచ్చిన డిఎమ్స్ వాటి ప్రకారం చూసుకొని చెప్తున్నాను. సో దానివల్ల ఏమవుతుందంటే గేమ్ తిరిగిపోయే అవకాశం ఉంది. పోనీ ఆవిడకి భయంకరమైన ఓట్ బ్యాంక్ ఉండి అని అనుకుంటే, ఎవరు అవసరం లేదు అనుకుంటే అది వేరే విషయం. మీరు అనుకోవచ్చు, సంజన గారి ఫ్యాన్స్ అనుకోవచ్చు నువ్వు తప్పు చెప్తున్నావు మాకు తెలుసు అది అని. బట్ బిలీవ్ మీ, అదే నమ్మాలని లేదులేండి, నేను నమ్మండి అని చెప్పి నేను గట్టిగా చెప్పకూడదు, ఐఎమ్ సారీ. నమ్ముతారో నమ్మరో మీ ఇష్టం. ఇది నాకున్న ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను, అది నిజం అవ్వచ్చు, అది అబద్ధం అవ్వచ్చు, మీరు ఎట్లయినా తీసుకోవచ్చు. నేను ఓట్స్ పెంచడానికి కావాలని చెప్పి ఆవిడ డేంజర్ జోన్లో ఉన్నానని మీరు అనుకోవచ్చు. లేదు నాకు ఆవిడ మీద కుళ్ళు పెట్టి ఆవిడ టాప్లో ఉన్నా, నేను కావాలని డేంజర్ జోన్లో ఉన్నానని చెప్తానని మీరు అనుకోవచ్చు. మీరు అట్లా తీసుకోవాలంటే అట్లా తీసుకోవచ్చు. బట్ నాకున్న ఇన్ఫర్మేషను నేను ఓటింగ్ అనాలిసిస్ చేసి చెప్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను, నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. అది రైటా రాంగ్ అన్న విషయం చెప్పింది నేను తెలుసుకునే చెప్పడమే కానీ ఎగ్జాక్ట్గా నాకు కూడా తెలియదు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఎవరికి తెలియదు. ఓటింగ్ అనాలిసిస్ చేసే వాళ్ళు ఎవరు వెళ్ళి చూసొచ్చి ఇంకో ఇక్కడ ఎంత ఉందని చెప్పలేదు, తెలుసుకునే చెప్పడమే. వాళ్ళ పరిధిలో వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్, వాళ్ళకున్న సోర్సెస్ వాళ్ళని బట్టి చెప్పుకుంటూ ఉండడమే. సో ఇదైతే పరిస్థితి. సంజన గారు, ఇమ్మాన్యుయల్, నెక్స్ట్ సుమనన్న, వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. ఇక్కడ ఎక్కువ డేంజర్ సంజన గారికే ఉంటుంది.
ఈ ఇన్ఫర్మేషన్ కనుక నిజమైతే ఎందుకు ఉంటుంది? అదేంటి ఇమాన్యుయల్ ఇంకా డేంజర్ జోన్లో ఉన్నాడు కదా మన సోషల్ మీడియాలో అనుకుంటే, ఇక్కడ ఒక ట్విస్ట్. ఆ ట్విస్ట్ ఏంట్రా అంటే మిస్డ్ కాల్స్. ఆ మిస్డ్ కాల్స్ కనుక యాడ్ చేసినప్పుడు ఏమైందంటే అందరికన్నా పెద్ద అడ్వాంటేజ్ ఇమాన్యుయల్కి వస్తుంది. ముగ్గురులో ఇమాన్యుయల్కి చాలా మిస్డ్ కాల్స్, మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎక్కువ మిస్డ్ కాల్స్ ఇమాన్యుయల్కి పోల్ అవుతున్నాయని చెప్పి. సో ఆ లెక్కన ఇమాన్యుయల్కి ఈ మిస్డ్ కాల్స్ అన్ని పోలినప్పుడు ఇమాన్యుయల్ ఇంకా భయంకరంగా ఇంకా ముందుకెళ్ళిపోతాడు. అట్లీస్ట్ వీళ్ళిద్దరినైతే దాటుకొని వెళ్ళిపోతాడు. సో డేంజర్ జోన్ నుంచి ఆబ్వియస్గా ఇమాన్యుయల్ బయటికి వెళ్ళిపోతాడు. నిజంగా మిస్డ్ కాల్స్ నిజంగా మనకున్న ఇన్ఫర్మేషన్ అంత నిజంగా పడతాయి. ఈ మిస్డ్ కాల్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఎవరు తెలియదు. ఇన్ని ఓట్లు ఇన్ని మిస్డ్ కాల్స్ పడుతున్నాయి అని ఎగ్జాక్ట్గా మాత్రం ఎవరు చెప్పలేరు. సో అది ఎప్పుడూ ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. అది ఎవరికి ఎక్కువ పడితే మనం ఒకసారి షాకింగ్ ఎలిమినేషన్, అదే మన సోషల్ మీడియా కాకుండా డిఫరెంట్గా చూస్తాం చూసారా, అదే ఆ మిస్డ్ కాల్స్ వ్యారీ అయినప్పుడే మనకు అది కనిపిస్తుంది. సో అది అందులో ఆయనకి అడ్వాంటేజ్ ఉంది అని చెప్పి చిన్న అనాలిసిస్. ఎందుకంటే ఆయన ఎక్కువ టీవీ ఫేస్ కాబట్టి, రూరల్ జబర్దస్త్ వాటి ద్వారా భయంకరంగా గ్రామాల్లో తెలుసు కాబట్టి వాళ్ళందరూ హాట్స్టార్ కన్నా కూడా మిస్డ్ కాల్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి షో అయిపోయిన తర్వాత మిస్డ్ కాల్ చేస్తారు కాబట్టి వారికి ఎక్కువ పడతాయి అన్న ఒక ఎగ్జంప్షన్ చెప్తున్నాను. ఇది ఎగ్జంప్షన్ ప్లస్ టాక్ సోర్స్ నుంచి వచ్చింది. అయితే నాకు సోర్స్ నుంచి మిస్డ్ కాల్స్ కోసం రాదు, అది మాత్రం లేదు. సో ఒక ఎగ్జంప్షన్, ఒక టాక్, దానివల్ల ఆయనకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. సుమనన్నకు కూడా అడ్వాంటేజ్ అవ్వచ్చు. సుమనన్న ఫ్యాన్స్ కూడా ఆయనకి మిస్డ్ కాల్స్ ద్వారా వేస్తూ ఉండొచ్చు. కానీ బట్ హాట్స్టార్ ఓటింగ్ కొంచెం సంజన గారిది డామినేటింగ్ ఉంటుంది సుమనన్న కన్నా నేను అనుకుంటున్నా. సుమనన్నకు కూడా ఇప్పుడు ఇమాన్యుయల్ అందరూ లేకపోతే అడ్వాంటేజ్ అయ్యేదేమో కానీ అందరూ ఉన్నారు. కళ్యాణ్ ఫ్యాన్స్కి సుమనన్నకి పెద్ద ర్యాపో లేదు కాబట్టి కళ్యాణ్ ఫ్యాన్స్ సుమనన్నకి వేస్తారని అనుకోవటం. లాస్ట్ మూమెంట్లో ఏదైనా వాళ్ళు ఏదైనా ఎలిమినేషన్ తిప్పడానికి ఏదైనా ప్లాన్ చేసుకుని ఏదైనా చేస్తే తెలియదు కానీ బట్ ప్రజెంట్ అయితే మాత్రం ఈ పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే, ఈ రోజు వరకు చూసుకుంటే సంజన గారు నెక్స్ట్ సుమన్ శెట్టి అన్న వీళ్ళిద్దరూ డేంజర్ జోన్లో కనిపిస్తున్నారు. ఇమాన్యుయల్ హాట్స్టార్ అని కలుపుకుంటే అజంప్షన్తో వేసుకుంటే కనుక ఇమాన్యుయల్ కొద్దిగా సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏదైతే మిస్డ్ కాల్స్తో అది కనుక యాడ్ చేసుకుంటే కనుక ఇమాన్యుయల్ బయటపడచ్చు. యాడ్ చేసుకోకపోతే ఇమాన్యుయల్ కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టే. సో డేంజర్ జోన్లో ఉన్న డేంజరస్ నేమ్స్ ఇద్దరు వెళ్ళిపోవాలనుకుంటే ఎవరు వెళ్ళిపోతారన్నది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఒకవేళ ఇదే కనుక నిజమయ్యి ఇలాంటిదే కనుక వీకెండ్ వరకు ఇదే కనుక నడిస్తే అప్పుడు ఏమైద్దని నేను అనుకుంటానంటే సింగిల్ ఎలిమినేషన్ పెడతారనుకుంటున్నాను నేను. ఆ విధంగా సుమనన్ని ఎలిమినేట్ చేస్తారేమో అనుకుంటున్నా. ఎందుకంటే సుమనన్న కూడా బాగా ఆడారు, నేను బాగా ఆడలేదని అన్నాను. బట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ మ్యాటర్ కాబట్టి మనం ఓటింగ్ ప్రకారం ఎలిమినేషన్ జరుగుతున్నప్పుడు సుమనన్న ఎలిమినేట్ అవ్వచ్చు. ఆ విధంగా జస్ట్ 1 వీక్ ముందుకి, ఫినాలేకి 1 వీక్ ముందుకి ఒక ఎలిమినేషన్ అనేది జరిగి సుమనన్న బయటికి వెళ్ళచ్చు. నెక్స్ట్ వీళ్ళు టాప్ 6 తీసుకెళ్తారా అంటే తీసుకెళ్ళచ్చు. ఎందుకంటే సంజన గారు ఫినాలే వీక్లో ఉండడానికి డిజర్వ్ చేస్తారు నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆవిడ కష్టపడి ఆడారు. యాక్చువల్గా ఈ సీజన్కి అంత హైప్ వచ్చింది, అంత నేమ్ వచ్చింది స్టార్టింగ్లో. అంటే స్టార్టింగ్ ఎందుకు ప్రతితరం మనం కంటిన్యూ చేయాలంటే చాలా ఇంపార్టెంట్ కిక్ స్టార్ట్ అది గేమ్కి చేశారు ఆవిడ. తర్వాత కూడా మధ్యలో కొద్దిగా డౌన్ అయినా కూడా పుంజుకొని తనదేవైతే తన మార్క్ ఉంటుందో అది కనిపిస్తుంది షోలో. సో ఆవిడ డిజర్వ్ చేస్తారు. దాని తర్వాత ఆవిడ జర్నీ వీడియోస్ బిగ్ బాస్ మాట్లాడటం కరెక్ట్ అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. దీని మీద మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. అయితే ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోద్దు. ఫోన్ జోబ్లో ఉంటుంది, లేదంటే జిమ్లో ఉన్నారు, ఎక్కడున్నా సరే వంట చేసుకున్నా తీసి టక్కన లైక్ కొట్టేసి పక్కనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇక్కడ ఇంకో మాట చెప్తాను. మేబీ ఫినాలే వీక్లో కూడా మిడ్ వీక్ ఎలిమినేషన్ చేయొచ్చు. ఆ జర్నీ వీడియో వేసేసిన తర్వాత, ప్రైస్ చేసిన తర్వాత జస్ట్ కిక్ ఇవ్వాలి ఆడియన్స్కి. ఫినాలే వీక్లో ఒక ట్విస్ట్ ఇవ్వాలి, ఒక షాక్ ఇవ్వాలి, సర్ప్రైజింగ్గా ఉండాలి ఆడియన్స్కి అని అనుకుంటే అలాంటి ఒక ఎలిమెంట్ కోసం మళ్ళీ మిడ్ వీక్ ఎలిమినేషన్ చేయొచ్చు. అప్పుడు మళ్ళీ బర్నీ అన్న వెళ్ళిపోవచ్చు, సంజన గారిని వెళ్ళిపోవచ్చు, ఎవరైనా వెళ్ళిపోవచ్చు. వాళ్ళకున్న ఇండివిజువల్ ఓట్ బ్యాంక్ అది. ఎందుకంటే అప్పుడు అంతా ఫినాల్ రేస్లో ఉంటారు కాబట్టి ఎవరి ఓట్లు వాళ్ళకి పడతాయి. ఈవెన్ ఆ టైంకి డెమో అని ఉన్నా కూడా మనం ఆశ్చర్యపోవసంలో. ఇండివిజువల్ ఓట్ బ్యాంక్స్ తీసుకుంటే కనుక అది కొంచెం కష్టంగానే ఉంటుంది. సో అది సంగతి. ఇది ఓటింగ్ అనాలిసిస్. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇందులో ఏ కంటెస్టెంట్కి ఎక్కువ పెట్టేది లేదు, తక్కువ చెప్పేది లేదు. దీన్ని కూడా మీరు అలా వేరే విధంగా తీసుకుంటే చేసేది ఏం లేదు. అట్లీస్ట్ మిగతా దానికి తీసుకున్న ఒక లాజిక్, ఒక అర్థం ఉంది. దీనికి కూడా తీసుకుంటే మాత్రం ఏం చేయలేరు ఇంకా. సో తీసుకోకండి. చాలామంది తీసుకోవట్లేదులేండి, మనకు కొంచెం మార్కెట్లో మంచి పేరే ఉంది. సో అది. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఎపిసోడ్ రివ్యూతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్.